ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? నేను చాలా సంతోషిస్తున్నాను మీతో పాటు వాక్యం పంచుకోవడానికి, దేవుని మహిమపరచడానికి, దినదినము కూడా ఒక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదేనా నా వాక్య ధ్యానంలోనికి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనములు చదువుకుందాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. మొదటగా ఇశ్రాయేలీయులు మోషే ఐగుప్తు నుండి నడిపిస్తూ ఉన్న సమయంలో మార్గ మధ్యములో అనేక పర్యాయములు అనేక విధములుగా సణుగుతూ దేవుని నామాన్ని దూషిస్తూ దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నారు. అనేక సందర్భాలలో సణుగుతూ మోషేను బాధ పెడుతూ దేవుని బాధ పెడుతూ వారి మార్గ మధ్యంలో అనేక పర్యాయములు మోషేను విసిగించారు. వారికి కావలసినటువంటి ఆహారం కొరకు, నీరు కొరకు, మాంసము కొరకు ఎన్నో రీతులుగా దేవుణ్ణి బాధ పెట్టారు. అయినా సరే వారికి కష్టము కలిగినప్పుడు మరలా దేవుని మొరపెడుతూ ఉండేవాళ్ళు. కష్టకాలమందు వారికి దేవుని మొరపెట్టేవాడు. దేవుడు దయాళుడు గనుక, దేవుడు ప్రేమగల దేవుడు గనుక మరలా వారిని క్షమించి వారికి కావలసినవన్నీ వారికి సమకూరుస్తూ ఉండేవాడు. ఈ దినాన దేవుడు కొన్ని వాగ్దానాలు వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఆ వాగ్దానాలను మనకు కూడా మనం స్వతంత్రించుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క విధముగా కాదు కానీ అనేక రీతులుగా మిమ్మల్ని వర్ధిల్ల చేస్తానని వారికి వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇవన్నీ స్వతంత్రించుకోవాలంటే వారి కొన్ని కట్టడలను, ఆజ్ఞలను పాటించవలసి ఉన్నది. దేవునిని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, ఆయన్ని స్తుతించాలి. 10 ఆజ్ఞలు ఆయన అనుగ్రహించినవి వారు తూచా తప్పకుండా వారు ఆచరించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆజ్ఞలను, కట్టడలను గైకొని దేవునికి లోబడి విధేయులై ఉంటారో వారు ఈ రీతిగా వర్ధిల్లుతారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో నువ్వేమేమి పనులు చేస్తున్నావో, చేతితో ఏమి కష్టపడుతున్నావో నీ కష్టార్జితం నీకు దక్కునట్లుగా, నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయనని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకి క్రిందగా ఇంకా చదివినట్లయితే ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను, కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన యందు ఆనందిస్తాడు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను మనం గైకొన్నప్పుడు, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనం ఆయన్ని స్తుతించినప్పుడు ఆయన మన యందు ఆనందించి మన వైపు మళ్ళుతాడని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇది కష్టతరమైన పని కాదని క్రింద లేఖనాలు మనం చదివినట్లయితే, నేడు నేను మీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరిన మించునది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున, నీ నోట ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము ఎక్కడో లేదు, ఎంతో దూరములో లేదు, నీకు సమీపముగా ఉన్నది, నీ నోటిలోనే ఉన్నది, నీ హృదయములోనే ఉన్నది. ఈ మాట మీరు గైకొన్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మీరు
స్వతంత్రించుకుంటారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కట్టడలను ఆజ్ఞలను గైకొనాలి, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించాలి. నీ దేవుడైన ప్రభువును పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఎవరైతే ఆరాధిస్తారో, వారు ఎవరైతే కట్టడలను గైకొంటారో వారందరి అందు కూడా దేవుడు ఆనందించి వారిని ఆశీర్వదించి వారి వైపు మళ్ళుకుంటాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఇది కష్టతరమైన పని కాదని కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆజ్ఞలన్నీ మనకి ఇచ్చిన దేవుడు మన హృదయంలోనే వాటిని ముద్రించాడు, భద్రపరిచాడు. వాటిని మనం గైకొనాలి, వాటిని మనం దేవుణ్ణి అనుసరించి నడవాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొంటామో అన్ని విషయములలో, గర్భఫల విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, భూమి పంట వచ్చే విధానంలో కానీ వర్ధిల్ల చేస్తానంటున్నాడు. అంటే ఆయన ఆశీర్వదించగా ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. ఏ విరోధమైనది ఎక్కడ రూపించడానికి కూడా అవకాశం లేదు. దేవుని మనం వెంబడించాలి, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని వైపు మనం మళ్ళుకోవాలి, ఆయన మన యందు ఆనందిస్తాడు. ఎప్పుడైతే ఆయన వైపు మనం మళ్ళుకొని మనం జీవిస్తూ ఉంటామో ఆయన కూడా సంతోషపడి మనలను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5వ వచనంలో చూసినట్లయితే, నీ పితరులను స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను విస్తరింపచేస్తానని ఈ దినాన మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కోరుకునేది ఏంటంటే మనం ఆయన విడలముగా జీవించాలి, ఆయన కట్టడలను గైకొనాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన నుండి తొలగిపోకూడదు, తొట్టిల్లకూడదు. ఏమాత్రం ఆయనకి కోపము తెప్పించే విధముగా, సనిగే విధముగా మనం ఉండకూడదు. సహనముతో, ఓర్పుతో, దీన మనస్కులమై ఆయన పాదముల యొద్ద మనము చేరి ఆయనను మనం స్తుతించినప్పుడు అది దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాక్యం మన హృదయంలోనే, మన నోటిలోనే ఉన్నది కనుక దానిని బట్టి మనం జీవించినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటామని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపగల హస్తములకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. అయ్యా, మీ ఆజ్ఞలను గైకొనాలి, అప్పుడు మాత్రమే మీరు మమ్మల్ని చూసి ఆనందిస్తారు, అప్పుడు మాత్రమే మీరు మా వైపు మళ్ళుకుంటారు. కనుక అయ్యా, మేమందరం కూడా తండ్రి మీ కట్టడలను ఆజ్ఞలను గైకొని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవా మీ వద్దకు వచ్చినప్పుడు మీరు మాతో ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. కనుక అటు వాగ్దానాన్ని మేమందరం స్వతంత్రించుకొని మిమ్మల్ని స్తుతించే వారంగా, మీ సన్నిధిలో బలపడే వారంగా మమ్మల్ని ఉంచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.